నమస్కారం. మిథున రాశి వారికి స్వాగతం. ఈరోజు అనగా 2026 ఆగస్టు 14 శుక్రవారం నాడు మీ జీవితంలో కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఈ రోజు శుక్లపక్ష విద్యా తిథి పూర్వ పాల్గొని నక్షత్రం ప్రభావం ఉండడంతో సంబంధాలు, ఆర్థిక విషయాలు, సౌకర్యాలు మరియు కొత్త అవకాశాలపై మీ దృష్టి పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా మీ మాట తీరు, తెలివితేటలు మరియు పరిచయాలు ఈ రోజు మీకు ఉపయోగపడవచ్చు. అయితే మీకు శ్రీ మహాలక్ష్మీదేవి మరియు బుధగ్రహ అనుగ్రహం కావాలంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ జీవితంలో ఎదురవుతున్న ఏ సమస్యకైనా పరిష్కారం కావాలంటే స్క్రీన్ పై కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేయండి. ఇక విషయానికి వస్తే ఉద్యోగస్తులకు ఈ రోజు మీ కమ్యూనికేషన్ నైపుణ్యం ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. ఉన్నతాధికారులు లేదా క్లయింట్లతో జరిగే చర్చల్లో మీ మాటకి ప్రాధాన్యత లభించవచ్చు. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి పరిచయాల ద్వారా మంచి సమాచారం రావచ్చు. వ్యాపారస్తులకి కొత్త కస్టమర్లు, పాత పరిచయాల ద్వారా ఆర్డర్లు లేదా లాభదాయకమైన అవకాశాలు లభించవచ్చు. ముఖ్యంగా ఆన్లైన్ మార్కెటింగ్, మీడియా, విద్య మరియు కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్నవారికి మంచి స్పందన రావచ్చు. ఆర్థికంగా ఈరోజు సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆదాయం పెంచుకోవడానికి కొత్త ఆలోచనలు రావచ్చు. గతంలో నిలిచిపోయిన చెల్లింపుల విషయంలో కదలిక కనిపించే అవకాశం ఉంది. అయితే ఆకర్షణీయంగా కనిపించే వస్తువులు లేదా అవసరం లేని సౌకర్యాల కోసం అధికంగా ఖర్చు చేయకుండా జాగ్రత్త పడండి. కుటుంబం, ప్రేమ విషయాల్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామి లేదా కుటుంబ సభ్యుల నుంచి సహకారం లభించవచ్చు. ప్రేమ సంబంధాల్లో ఉన్నవారికి మంచి సంభాషణ ద్వారా అపార్థాలు తొలగే అవకాశం ఉంది. అయితే ఇతరుల మాటల్ని విని మీ సంబంధాలపై అనవసర అనుమానాలు పెంచుకోకండి. ఇక ఈ రోజు ప్రత్యేక హెచ్చరిక: ఈ రోజు ప్రశంసలు లేదా ఆకర్షణీయమైన ఆఫర్లు చూసి వెంటనే నిర్ణయం తీసుకోకండి. ముఖ్యంగా డబ్బు, పెట్టుబడులు, ఆన్లైన్ లావాదేవీలు మరియు ఒప్పందాల్లో పూర్తి వివరాల్ని పరిశీలించిన తర్వాతే ముందుకు వెళ్ళండి. రాహుకాలంలో ముఖ్యమైన కొత్త పనులు ప్రారంభించకుండా ఉండడం సాంప్రదాయంగా సూచించబడుతుంది. అలాగే ఈ రోజు చేయాల్సిన పరిహారం: శుక్రవారం కావడంతో శ్రీ మహాలక్ష్మీదేవిని భక్తితో పూజించి ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. అలాగే తెల్లని పూలు సమర్పించి వీలైతే పాలు, బియ్యం లేదా తీపి పదార్థాన్ని అవసరమైన వారికి దానం చేయండి. మిథున రాశికి అధిపతి బుధుడు కావడంతో పచ్చపెసలు దానం చేయడం కూడా శుభప్రదంగా, అనుకూలంగా భావిస్తారు. అలాగే ఈరోజు మిథున రాశి వారి లక్కీ నెంబర్ 6. ఇక ఈరోజు అనుకూల రంగు తెలుపు లేదా ఆకుపచ్చ. అలాగే ఈరోజు అనుకూల సమయం ఉదయం 11:55 నుంచి 12:46 వరకు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు మహాలక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే కామెంట్లో ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అని టైప్ చేయండి. ఇలా ప్రతిరోజు రాశి ఫలాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు.